Hi, welcome to Suman TV. సో నౌఏడేస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కావచ్చు, లేకపోతే జెనెటికల్ రీజన్స్ కావచ్చు, సో మనకు వస్తున్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు. సో రకరకాల రీజన్స్‌తో అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ బెల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది వస్తుంది. సో దీనివల్ల మన బాడీ అనేది షేప్ ఔట్ అయిపోతూ చాలా అగ్లీగా కనిపిస్తూ వస్తుంది. సో ఎప్పుడైతే బాడీ అనేది పర్ఫెక్ట్ షేప్‌లో ఉంటుందో, అప్పుడే ఆ వ్యక్తి అందంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. దానికోసం రకరకాల ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో జిమ్‌లకి వెళ్తుంటాం. చాలా వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటాం. అయినప్పటికీ రాకపోతూ ఉంటుంది. సో దీనికి మరి సొల్యూషన్ ఏంటి? సో ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ అండి. ఇక్కడ చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని తెలిసింది. సో అందుకే ఆ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవడానికి నేను కూడా వచ్చేసాను. జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి ఈ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్‌కి. సో డాక్టర్ రాజశేఖర్ గారు సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ మన ఎదురుగుండానే ఉన్నారు. సో సార్‌ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. సార్ సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సో చాలామంది సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్‌లో వచ్చినటువంటి ఈ మార్పుల వల్ల కూడా కావచ్చు. సో అమ్మాయిలు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సో బెల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోతూ వస్తుంది. అలాగే అబ్బాయిలకి కూడా ఆఫ్ కోర్స్. సో దాన్ని ఎలా ఆ షేప్ ఔట్ అయిపోయిన దాన్ని ఎలా షేప్ చేసుకోగలుగుతాం? సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? మామూలుగా ఎక్సర్సైజ్ చేసి డైట్ ప్రాపర్‌గా మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసి తగ్గడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. అది చేయగా కూడా ఎన్ని ఏరియాస్ తగ్గినా స్టబర్న్ ఫ్యాట్ బల్జెస్ అని కొన్ని ఏరియాస్ ఉంటాయి. లవ్ హ్యాండిల్స్ అని, అలాగే ఇక్కడ బెల్లీ ఫ్యాట్ అని, ఇది అమ్మాయిలే ఫేస్ చేసే ప్రాబ్లమ్ మేజర్‌గా అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళు మాతృత్వంతో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి స్ట్రెచ్ మార్క్స్‌తో పాటు సాగింగ్, బెల్లీ ఫ్యాట్ రావడం చాలా కామన్‌గా జరిగిపోతుంటుంది. సో దానికి చాలా ఎక్సర్సైజ్ అని, చాలా రకాల మసాజెస్ అని, అవ్వని ఇవ్వని అన్ని చోట్ల చేసి మోసపోతూ ఉంటారు. దానికి ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టూ. వన్ ఈజ్ గుడ్ డైట్ అండ్ హెవీ నైస్ ఎక్సర్సైజ్, ఫిట్నెస్. లేదు అంతా చేసా కూడా ఇంక తగ్గట్లేదు, మంచి షేప్ వచ్చినా కూడా ఇక్కడ బాగా ఫ్యాట్ చేరిపోయింది, దానికి ఏమో ఎక్సర్సైజెస్ లేవు, తగ్గట్లేదు, అలాగే బెల్లీ ఫ్యాట్ వచ్చేసింది, లేదంటే మనకేంటి లవ్ హ్యాండిల్స్ ఉన్నాయన్నప్పుడు సింపుల్గా వాళ్ళు ఫిట్నెస్ అంతా చెక్ చేసిన తర్వాత మార్క్ చేసి వాళ్ళకి చూపించి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే వాళ్ళు మత్తులోకి వెళ్ళాక వాళ్ళకి ఇంత నొప్పి తెలియకుండా ఏ ఏరియాలో ఉందో దానికి హిడెన్ ఏరియాలో, అంటే ప్యాంటీ లైన్లోనో అలాగా బట్టల దగ్గర కవర్ అయ్యేటువంటి ఏరియాస్లో ఫ్రంట్కి అలా కనపడకుండా ఉండే చోట కీ హోల్స్ లాంటి చిన్న కీ హోల్స్లా పెట్టి దానిలోంచి ఇప్పుడు చర్మం ఇది కొవ్వు, ఇది కండ అనుకోండి, కొవ్వు భాగంలోకి ఇలా వెళ్ళడం కానీ ఇలా వెళ్ళిపోం లోపలికి, ఇలా చర్మం అడుగున భాగంలో ఇలా ఎక్సెస్ ఫ్యాట్ అంతా తీస్తూ అది తగ్గిపోయాక ఒక వైపు షేప్ అయ్యాక ఇంకోవైపు కూడా షేప్ చేసి చక్కని శరీరాకృతిని తీసుకొస్తూ ఆ ఎక్సెస్ ఫ్యాట్ని తీసేయడమే లైపోసక్షన్ ఆర్ లైపోస్కల్ప్చర్. అంటే ఒక చెక్కడం లాంటిది అనమాట, శిల్పాన్ని చెక్కినట్టు. అలాగే కొంతమందికి సాగింగ్ అయిపోతుంది. ఆ సాగ్ అయిన దానికి మనం ఎంత ఫ్యాట్ తీసినా కూడా ఇంకా స్కిన్ అలా సాగ్ అయ్యే ఉంటుంటుంది. సో వాళ్ళు ఇలా పడుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ థియేటర్లో, మనకి ఇలా ఎక్సెస్ స్కిన్ ఎంత ఉందో మార్క్ చేసుకుని ఆ ఎక్సెస్ స్కిన్ మాత్రం, అంటే కింద కండరాలను కానీ కింద అవయవాలు కానీ అసలు టచ్ చేయడం జరగకుండా పైన ఉన్న స్కిన్ ఫ్యాట్ మాత్రం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా లైక్ అలాంటి మచ్చలు ఏమైనా కనిపిస్తాయా? అలా ఉండిపోతాయి. హిడెన్ చిన్న కీ హోల్స్ ఉంటాయి, జస్ట్ చిన్న కుట్లా పడతాయి, అవి కూడా కనపడనివ్వు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నుంచో బ్యాక్ నుంచో కనపడకుండా ప్యాంటీ లైన్లో పక్కన ఇన్నర్ ఫోల్డ్స్లోని అలాంటి రకరకాల చోట్ల హిడెన్గా పెట్టి చేయడం అనేది బ్రెజిలియన్ టెక్నిక్ ఒక ప్రత్యేకత అది. సో మెయిన్గా ఏంటంటే ఇందులో సాగింగ్ వస్తే దాన్ని టమ్మీ టక్ అనో లేకపోతే అబ్డోమినోప్లాస్టీ అని ఆ ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ని మార్చేసి తీసి చక్కగా స్కిన్ కలిపి సన్న లైన్ లాగా కాస్మెటిక్గా స్టిచ్ చేయడం అనేది టమ్మీ టక్ అంటారు, లేదా అబ్డోమినోప్లాస్టీ అంటారు. సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పర్టీస్ వలన ఆ స్కార్ కనపడవచ్చు, కనపడకపోవచ్చు, లేదా పెద్ద స్కార్ ఉండొచ్చు. అలా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్లో ఏంటంటే చాలా సన్న లైన్లో వచ్చేలాగా అంత 6 hours 7 hours సర్జరీ అయినా అలసిపోయినట్టుగా అనిపించి లాస్ట్లో స్టేపుల్స్ చేద్దామా లేకపోతే ఏ స్టిచెస్ వేసేద్దాం అండ కాకుండా ఆ ఎక్స్ట్రా 1 hour పట్టినా చాలా ఫైన్గా చేసి చక్కని షేప్ తీసుకురావడమే లైపోసక్షన్ అండ్ టమ్మీ టక్. అక్కడ ఇంకా సాగి స్కిన్ అంటే ఇంకా అసలు ఏం ఉండదు, సాగి స్కిన్ మొత్తం మార్చేసి తీసేస్తాం కదా, ప్రాపర్ షేప్ అండ్ నైస్ ఫ్లాట్ అబ్డామిన్ క్రియేట్ చేస్తుంది. ఇంతకు ముందు ఏదో కూల్ లైపోసెక్షన్ అని ఏదో వచ్చింది కదా సార్, వితౌట్ సర్జరీ అని. అంతకు ముందు కూల్ స్కల్ప్టింగ్ అనేవాళ్ళు చాలా దాని గురించి డిస్కషన్ అయ్యింది, కానీ తర్వాత దాని అంటే వర్క్ అవ్వట్లేదనో లేదా ఫేడ్ అవుట్ అయిపోవడం జరిగింది. కానీ న్యాచురల్గా తగ్గడమా లేదా లైపోసక్షన్ అండ్ టమ్మీ టక్
అది కూడా ఏంటంటే పర్టికులర్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆర్మ్స్ ఉన్నాయి, లేదా ఓన్లీ అబ్డామిన్ ఉంది, లేదా ఇక్కడ ఉంది, థైస్ బయట పక్కన ఇంకో పెరుగుతుంది, లేదా ఇన్నర్ థైస్, అలాగా కొన్ని మల్టిపుల్ ఏరియాస్ని కూడా ఒకటే సిట్టింగ్లో కూడా చేసుకోవచ్చు. ఓకే. అంటే బాగా ఫ్యాట్ ఉండేవాళ్ళు అంటే ఎన్ని కేజీస్ వరకు బరువు ఉండే వాళ్ళలోనే ఆ ఫ్యాట్‌ని తీయటానికి లైపోసెక్షన్ యూజ్ అవుతుంది మనకి? అది ఇన్ని కిలోస్‌లో ఇన్ని కిలోస్ అని కాకుండా పర్టికులర్ ఏరియాస్ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్ ఉంది, ఒక మాక్సిమం 10 లీటర్స్ వరకు టార్గెట్ చేసుకుని అంతకంటే ఎక్కువ అంటే ఇప్పుడు వెళ్ళిపోకుండా. లైక్ 200 కేజీస్ అలా 250 కేజీస్ వెయిట్ ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి. అవును. వాళ్ళ ఫ్యాట్ అంతా మాక్సిమం మనకి ఇక్కడే స్టబాన్ అయిపోయి ఉంటుంది. స్టమక్‌లోనే స్టబాన్ అయిపోయి ఉంటుంది కదా! సో ఇప్పుడు ఫర్ ఒకేసారి ఎగ్జాంపుల్ తీయటానికి అవుతుందా యా అసలు? అంత అలా ఒకేసారి అంత తీయకూడదు, తీయడానికి అవ్వదు కూడా అని. హ్మ్. ఇప్పుడు సౌదీలో సౌదీ కింగ్డమ్ వాళ్ళు ఎవరో చేసి 600 యాహ్! కిలోస్ 600 ప్లస్ కిలోస్ అతను ఉన్నారు. ఇప్పుడు 60 కిలోస్కో 68కో ఎంతో వచ్చేసాడు. ఒక యాహ్! టీమ్ ఆఫ్ సర్జన్స్, చాలా హాట్ డాక్టర్స్ టాపిక్ అది. అని హాట్ ఇప్పుడు టాపిక్ అదే. నడుస్తుంది. ఇప్పుడు అందులో ఏంటంటే ఇట్ ఈస్ అతను అన్ని సంవత్సరాలు బెడ్ రిడన్‌గా ఉండి చాలా కష్టమైన లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆ సౌదీ కింగ్ అతని మీద జాలిపడి ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చేయడము, అతను తగ్గడం అనేది జరిగిందంటే, ఇందులో అతను డైటింగ్ అని తగ్గడం అనేది జరగదు. హ్మ్. లేదా ఓన్లీ లైపోసక్షన్‌తో చేయడం జరగదు. అతను మోస్ట్‌లీ వెయిట్ లాస్ సంబంధించిన ఏదైనా సర్జరీ చేసి వెయిట్ లాస్ అవుతుండగానే హ్మ్. ప్రాపర్ డైట్, న్యూట్రిషన్ అండ్ మరి హెవీ డైట్ ఇచ్చేసామనుకోండి, అతనికి హెయిర్ ఫాల్ అన్నీ అయిపోయి ఓపిక లేక అతను అంత హెవీ అతను అన్ని కిలోస్ అవ్వాలంటే చనిపోతాడు కూడా. హ్మ్. అలా కాకుండా ఒక ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్, ఒక మోస్ట్లీ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి బెరియాట్రిక్ సర్జరీ లాంటిది, వెయిట్ లాస్ సర్జరీ లాంటిది చేసి, దాంతోపాటు లైపోసక్షన్ కొన్ని ఏరియాస్ చేసి, హ్మ్. కొన్ని పార్ట్స్ జారిపోతుంటాయి. ఇప్పుడు హ్మ్. హెవీగా ఉన్నది వెయిట్ తగ్గిపోయిందని, ఫ్యాట్ తగ్గితే ఏమవుతుంది, అక్కడ జారిపోతాయి. ఆ జారిన ఏరియాస్ కూడా టక్ చేయడం, అలా మల్టిపుల్ ఏరియాస్ మల్టిపుల్ థింగ్స్ చేసిన తర్వాత అతను అలా తగ్గి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. సో మామూలుగా లైపోసక్షన్లో ఏంటంటే ఒక మెన్నో ఎవరైనా కూడా పర్టికులర్ ఏరియాస్ని టార్గెట్ చేసి ఆ బాడీలో ఎక్కడ షేప్ అవుట్గా ఉందో దాన్ని చక్కని షేప్ తీసుకురావడమే లైపోసక్షన్. ఎక్సెస్గా ఉన్న జారుతున్న దాన్ని కట్ చేసి మంచి షేప్ తీసుకురావడం అనేది టక్. అంటే టమీ టక్ అవ్వచ్చు, రకరకాల ప్లాస్టీలు ఉంటాయి. బ్రేకి ప్లాస్టీ అంటాం. ఇప్పుడు హ్యాండ్ బాగా ఎక్కువ ఉంది, ఫ్యాట్ తీసిన తర్వాత ఇది జారుతూ ఉంటుంది. హ్మ్. ఈ జారిన్ స్కిన్లో ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, లోపల పక్క ఎక్సెస్ స్కిన్ ఎంత ఉందో మార్క్ చేసుకుని దాన్ని కట్ చేసి ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ని ఒక చిన్న సూచర్ లైన్లో సన్నగా కనపడేలాగా బయటికి ఆడుగా ఉండకుండా ఓకే. చేయడం అనేది బ్రేకి ప్లాస్టీ. అలా రకరకాల థై ప్లాస్టీ అని. కొంతమంది బాగా హెవీగా ఉండి తగ్గిపోయాక థై ఇలా వేలాడిపోతూ ఇలా చాలా లూజ్గా ఉంటుంది. హ్మ్. వాళ్ళకి టైట్గా ఎంత ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ ఉందో తీసి దాన్ని థై ప్లాస్టీ అని, ఓకే. అలా రకరకాల ప్లాస్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే. లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత ఏమైనా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటుందా? సైడ్ ఛాన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుందా? ఫస్ట్ ఇస్ పెయిన్స్. ఓకే. 7 నుంచి 10 రోజుల దాకా నొప్పులుంటాయి. హుహు. నెక్స్ట్ ఈజ్ మనీ. ఏరియాస్‌ని బట్టి ప్యాకేజ్‌ని బట్టి కాస్ట్ పెరుగుతుంటుంది కదా! సో తర్వాత పోస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏమైనా ఉంటుందా వాళ్ళకి? ప్రికాషన్స్ అంటే వాళ్ళు 1 మంత్ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. హ్మ్. దాంతోపాటు లైపోసక్షన్ చేసేసాం కదా, మనం ఎలా పడితే అలా తినేద్దాం అని అంటే, ఎక్కడైతే లైపోసక్షన్ చేసామో అక్కడ ఫ్యాట్ సెల్స్ ఆల్మోస్ట్ 90%, 80% తీసేయడం జరుగుతుంది. సో అక్కడ ఫ్యాట్ మళ్ళీ చేరాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ మనం తీసుకున్న ఫ్యాట్ ఎక్కడో ఒకటి అక్యుములేట్ అవ్వాలి కదా. హ్మ్. సో ఎక్కడైతే లైపోసక్షన్ చేయలేదో అక్కడ చేరొచ్చు, ఓకే. అక్కడ ఎక్సెస్ ఫ్యాట్ చేరిపోవచ్చు. సో మినిమల్ మెయింటెనెన్స్, హెల్దీ డైట్ తీసుకుంటూనే ఫ్యాటీ డైట్ తీసుకోకుండా మినిమల్ ఎక్సర్సైజ్ చేయడం అనేది కంపల్సరీ. సో అమ్మాయిలకి ఎలా అయితే టమ్మీ ఫ్యాట్ ఉంటుందో, గజ్జల్లో ఫ్యాట్ అనేది ఉంటుందో, సో అలాగే అబ్బాయిల విషయానికి వచ్చేటప్పుడు కూడా చెస్ట్‌లోని వాళ్ళకి పర్ఫెక్ట్ షేప్ అనేది కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, సో అవును, అవును. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ లైపోసెక్షన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? యా ఎలా ఇప్పుడు చేస్తారు? మేల్స్‌కి సాధారణంగా గైనకోమాస్టియా అంటాం. హ్మ్. గైనకోమాస్టియా అంటే అన్‌వాంటెడ్ గ్రోత్ ఆఫ్ నార్మల్ చెస్ట్ ఫ్యాట్ అండ్ గ్లాండ్యులర్ టిష్యూ. దాన్ని గైనకోమాస్టియా అంటారు. హ్మ్. అది మేల్ బూబ్స్ అంటారు, మేల్ బ్రెస్ట్ లాగా పెరిగిపోయింది అంటారు. హ్మ్. చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడము, షర్ట్ తీయలేకపోవడము, స్విమ్మింగ్‌కి వెళ్ళలేకపోవడము, పరిగెడితే షేక్ అవుతుందని పరిగెట్టలేకపోవడము, ఎవరి దగ్గరికైనా ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా పట్టుకుని అని ఇలా సరదాగా అనడం, వాళ్ళని చాలా బాడీ షేమింగ్ చేయడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటనేది తెలీదు. యాక్చువల్ సింపుల్ 1 డే సొల్యూషన్ అది.
అదేంటంటే మనం జిమ్ చేసి తగ్గుతుంది అనుకుంటారు. జిమ్ చేస్తే వెనకాల ఉన్న పెక్టోరల్స్ మేజర్ అనే మజిల్ స్ట్రెంగ్త్ అయి పెరుగుతున్న కొద్దీ ఆ పైన ఉన్న స్కిన్, ఫ్యాట్ విత్ గ్లాండ్యులర్ టిష్యూ దాంతో పాటు పెరుగుద్ది తప్ప అది కరగదు. దానికి ఎక్సర్సైజ్ లేదు. మనకి అబ్డామెన్‌కి ఎక్సర్సైజ్ ఉంది. ఆర్మ్స్‌కి ఎక్సర్సైజ్ ఉంది. బట్ చెస్ట్ ఫ్యాట్‌కి ఎక్సర్సైజ్ లేదు. సో దానికి ఓన్లీ సొల్యూషన్ ఏ ఇంజెక్షన్స్‌తోనో, ఏ మెడిసిన్స్‌తోనో తగ్గుతుందని అబద్ధం. ఓకే. దానికి ఓన్లీ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ గైనకోమాస్టియాకి లైపోసక్షన్. అది చాలా రకరకాల టెక్నిక్స్‌లో చాలా ఏంటంటే ఇక్కడ కీ హోల్స్ పెట్టి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడ మచ్చలు పడిపోతాయి. అలాగే గ్లాండ్ ఉందనుకోండి, నిప్పుల దగ్గర కట్ చేసి ఒక స్కార్లా ఫామ్ అయ్యి అక్కడి నుంచి గ్లాండ్ తీసేసి చక్కని షేప్ చేయడం జరుగుతుంటుంది. శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో ఏంటంటే హిడెన్ ఏరియాలో ఉంటుంది, కీ హోల్ కనపడదు. ఇప్పటికి మచ్చ అక్కడ కనపడదు. సో ఫోల్డ్స్లో ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి ఆ ఫ్యాట్ తీసేసి, ఆ ఫ్యాట్ తీసాక గ్లాండ్ ఉంటే కనుక మైన్యూట్ గ్లాండ్స్ అనుకోండి, గ్లాండ్ క్యాన్లాన్ సెపరేట్గా ఉంటాయి, దాని స్క్రేపింగ్ ఎడ్జెస్లో ఉంటాయి అన్నమాట. దాంతో తీసేయచ్చు. పెద్ద గ్లాండ్ ఉందనుకోండి, అప్పుడు ఇన్విజిబుల్గా పెయిన్ అనేది తెలియకుండా పేషెంట్ మత్తులో ఉండగా 1 అవర్ లోపల 45 మినిట్స్ 1 అవర్ లోపల 2 వైపులా ఫ్యాట్ తీసేయడం, గ్లాండ్ కూడా కట్ చేయడం, కుట్లు కూడా విప్పాల్సిన అవసరం లేకుండా ఉండే కుట్లు. వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోయేటప్పుడు, ఆ రోజు రాత్రి వెళ్ళిపోయేటప్పుడు వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్స్ వేసి పంపడం, నెక్స్ట్ డే నుంచి స్నానం చేయడం. ఒక కంప్రెషన్ గార్మెంట్. ఇప్పుడు లైపోసక్షన్ చేశాక లూజ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ లూజ్ స్కిన్ ఏ పార్ట్కైనా కూడా ఆ పార్ట్ని బట్టి కంప్రెషన్ గార్మెంట్ అని చక్కని టైట్గా గాలాడుతూనే కొంచెం సాగుతూ టైట్గా పట్టుకునే గార్మెంట్ లాంటిది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫుల్ బాడీ సూట్స్ ఉంటాయి, ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటాయి, ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటాయి, ఓన్లీ ఆర్మ్స్కి ఉంటాయి. అలా రకరకాల ఏరియాస్ని బట్టి ఆ కంప్రెషన్ గార్మెంట్ అడ్వైజ్ చేసి అది 2 నుంచి 2.5 నెలల దాకా స్నానం చేసేటప్పుడు తీయడం, స్నానం అయ్యాక వేసుకోమనడం జరుగుతుంది. ఓకే. మాక్సిమం ఒక 2 మంత్స్ వరకు అయితే వేసుకోవాలి. మినిమం 2 to 3 మంత్స్ వరకు వేసుకోవడం బెటర్. ఓకే. సో మొత్తానికి ఒక షేప్ అవుట్ అయిపోయినటువంటి బాడీని ఒక అందమైన శిల్పి చెక్కినట్టుగా ఒక శిల్పంలా చెక్కాలి అని అంటే లైపోసెక్షన్ అనేది పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్. సో లైపోసెక్షన్కి పర్ఫెక్ట్ ఏదేనంటే శ్రీరూప్ అని చెప్పాలి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో లైపోసెక్షన్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.